హలో గైస్, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ నందు. అండ్ రీసెంట్గా మనం యూట్యూబ్లో ఒక హాట్ టాపిక్ అయితే వింటున్నాము. అది కూడా లావణ్య కొత్త బాయ్ ఫ్రెండ్ వచ్చాడు కెవిన్ అని చెప్పి చాలామంది టైటిల్స్ పెడుతున్నారు. అసలు శేఖర్ భాష కానివ్వండి, కెవిన్ అనే పర్సన్ కానివ్వండి, ఎందుకు ఆల్వేస్ లావణ్య అనే టాపిక్ని ఆ పర్సన్ని హైలైట్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్త ఆడియోస్ అవి వినిపిస్తున్నారు. అసలు ఫస్ట్ శేఖర్ భాష అండ్ కెవిన్ వర్షన్ వినే ముందు మనతో పాటు లావణ్య ఉన్నారు. లావణ్య వర్షన్ వినిన తర్వాత కెవిన్కి ఏం అన్యాయం జరిగింది అనే విషయం పైన మనం మాట్లాడదాం. ఎస్, లావణ్యనైతే ఫస్ట్ లైన్లో తీసుకుందాం. హలో లావణ్య. హలో అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. యాక్చువల్గా డే వన్ నుంచి మీ ఇష్యూలో ఏం జరిగింది అనేది మనందరం వింటూనే ఉన్నాము. అండ్ రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ అయితే చూశాను. అండ్ కెవిన్ అనే పర్సన్ రీసెంట్గా మీ లైఫ్లోకి వచ్చారు అండ్ ఆయన మిమ్మల్ని ఏదో మోసం చేస్తారు అని చెప్పి మీరు మాట్లాడారు అనేది హైలైట్ అవుతుంది. సో దీంట్లో నిజమేంటి అబద్ధం ఏంటి అనేది చాలామందికి తెలీదు. అందరూ ఏమనుకుంటున్నారు అంటే, రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టిన తర్వాత లావణ్య ఎక్కడో పోలీస్ స్టేషన్లో పరిచయమైన కెవిన్తో మళ్ళీ లవ్లో ఉంది, నన్ను మోసం చేసావంటూ ఏడుస్తుంది. అసలు ఈ గ్యాప్లో ఇవన్నీ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అని చెప్పి. సో నాకు కావాల్సిన క్లారిటీ ఏంటంటే, అసలు ఏం జరిగింది, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, వీళ్ళందరి లైఫ్లోకి మీరు వెళ్ళారా, మీ లైఫ్లోకి వీళ్ళు వస్తున్నారా, మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో ఇప్పుడు ఇక్కడ మనం మనుషులం కడుపుకి అన్నం తింటున్నాం కదా, షిట్ తినట్లేదు కదా. ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి పబ్లిసిటీ కోసం, ఫేమ్ కోసం షిట్ తింటే ఇలాంటి పీపుల్ ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాము. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, అతను ఎదురుగా మీ ఎదురుగా ఉంటే ఆ అమ్మాయి ఇతని గర్ల్ ఫ్రెండా అని అడగండి. ఫస్ట్ పాయింట్. ఓకే, హలో కెవిన్ గారు. ఫస్ట్ తన పాయింట్ ఆఫ్ వ్యూ వింటున్నాం కాబట్టి తను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతుంది అండ్ స్పీకర్లో ఉంది, మీకు కూడా వినిపిస్తుంది కాబట్టి. సో లావణ్య మీ గర్ల్ ఫ్రెండా? కాదు అనే చెప్పాను నేను ఇంటర్వ్యూలో. అయితే మొన్న లాస్ట్ ఇంటర్వ్యూలో #యూలో ఒక సెకండ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. నేను మీకు కూడా నేను చాలా బిజీ ఉన్నానండి, అయినా మీ కాల్ తీసుకున్నాను. నేను మీ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేసాక అక్కడ అతను ఖాళీగా కూర్చున్నాడు కదా, మీరు అతనితో ఖాళీగా అతను చెప్తున్నవి వినొచ్చు. కాదు, నాకు లావణ్యకి ఒక క్వశ్చన్ ఉందండి. సెకండ్ పాయింట్, అతనితో ఫస్ట్ కాల్ అతను నాకు షార్ట్ ఫిల్మ్ కి ఆఫర్ ఇచ్చాను అనడానికి వాడు బాబు తరం కాదండి. వాడు ఎంత డబ్బులన్నా సంపాదించుకోనివ్వండి, ఇలా వాడు నాకు ఒక ఆఫర్ ఇవ్వడానికి అతను నాకు హెల్ప్ అడిగాడు. అతని ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎప్పుడయింది, దాని తర్వాత లావణ్య పరిచయం అయిన తర్వాత అతనికి మీడియా అనే ఒక హెల్ప్ కావాలి అని పబ్లిసిటీ కోసం ఏదైతే చేస్తున్నాడో, ఇప్పుడు అతను కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే పెట్టుకొని హోలీ అని, కేకులని ఏవైతే గిఫ్ట్లు ఇస్తున్నాడో అవన్నీ కూడా మేము కూడా తీస్తాము. అండ్ లా చదువుతున్నాను అని చెప్పి బహిరంగ వచ్చి అమ్మాయి గురించి స్టేట్మెంట్లు ఇస్తున్న అతనికి మేము డిఫమేషన్ వేస్తున్నాము. మేము లీగల్ గా ఏ ఉన్నాయో వెళ్తున్నాము. రెండోది, మోసం అన్నది ఏంటంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ అని ఒక అతను మాట్లాడుతుంటే మస్తాన్ సాయి వైపు మాట్లాడితే ఎవరికైనా బాధ వేస్తుంది. అండ్ మోర్ ఓవర్ మస్తాన్ సాయితో నాకేముంది అన్నది మేము కోర్టులో చూసుకుంటాము. హీఈస్ నో వన్ టు అస్. అలా మస్తాన్ సాయితో మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడుకు, అదన్నది మోసం అండి. అండ్ రెండోది, అతని ఫోన్ సీజర్ గురించి అతను చాలా మంది అమ్మాయిలు ఇలాగే పెట్టుకొని బెదిరిస్తుంటాడు. ప్లీజ్ ఇదే గుర్తు పెట్టుకోండి, అతను అమ్మాయిల ఫొటోస్ వీడియోస్ పెట్టుకొని బెదిరిస్తుంటాడు. ఎవరు? నావి కూడా అలాగే బెదిరించాడు, మస్తాన్ సాయికి ఇస్తాను అని. మీ వీడియోస్ ఫొటోస్ కెవిన్ దగ్గర వాళ్ళ ఇంటికి డబ్బింగ్ కి పిలిచాడండి. నేను మీకు పంపిస్తాను, ఇప్పుడు స్క్రీన్ పైన ఇది చేయండి. వాళ్ళ ఇంటికి నన్ను డబ్బింగ్ కి పిలిచాడు. అక్కడ అది ఏం జరిగింది ఇదన్నది మేము ఎఫ్ఐఆర్ లో కూడా మెన్షన్ చేసాము. తన పైన మేము కూడా కంప్లైంట్స్ ఫైల్ చేసామండి. ఓకే. అండ్ ఆ సీసీటీవీ ఫుటేజ్ అన్నది మస్తాన్ సాయికి ఇస్తానని తను మాకు బెదిరించాడు. ఇప్పుడు తను ప్రెసెంట్ గా ఎవరైతే గర్ల్ ఫ్రెండ్ అన్నాడో ఆ అమ్మాయిని కూడా అలాగే ఫ్లాట్ కి తీసుకెళ్లి అతను ఏవైతే చేస్తున్నాడో అమ్మాయిల పైన, ఎస్పెషల్ గా అమ్మాయిల్ని ఫిజికల్ నీడ్స్ కోసమే వాడుకొని ఎలా బెదిరిస్తున్నాడో కూడా అంతా ఉంది. తనకి లావణ్య నుంచి ఏమైనా అన్యాయం జరిగిందా, ఏం మోసం జరిగింది, లావణ్య ఏం ఫ్రాడ్ చేసింది అన్నది ఏమన్నా ఉంటే కూడా లీగల్ గా వెళ్ళమనండి. ఇలా మీడియా ముఖంగా వచ్చి పబ్లిసిటీ కోసం ఏదైనా చేస్తే చెప్పులు తీసుకొని కొడతారు, చెప్పులు తెగేదాకా కొడతారు. లావణ్య, ఇప్పుడు మీ ఫొటోస్ వీడియోస్ పెట్టుకుని ఒక క్లారిటీ లావణ్య, ఒక నిమిషం. ఇప్పుడు ఫొటోస్ అండ్ వీడియోస్ పెట్టుకుని ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నారు కెవిన్ అని మీరు అంటున్నారు కదా, మీ ఫొటోస్ వీడియోస్ ఆయన దగ్గర ఏమున్నాయి మీరు చూసారా? అంటే ఏం పెట్టుకుని ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నారు?
తన ఇంట్లో ఒక 6 నుంచి సీసీ కెమెరాలు పెట్టుకోవడం జరిగింది. వెన్ ఐ విజిటెడ్ హిస్ హౌస్, ఓకే. తన 6 కెమెరాస్ వరకు అతను పెట్టుకోవడం జరిగింది. ఇది ఏంటి అంటారా, తను ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సో అదే టైంలోని మా కమ్యూనిటీలో నేను సీసీటీవీ స్విమ్మింగ్ కి వెళ్తేనే అది ఒక రకంగా తీసుకొచ్చారు. నువ్వేంటయ్యా బాబు మస్తాన్తో నువ్వు ఇలా మాట్లాడతావు, ఇది నా లైఫ్, నా కేసు అని నేను మాట్లాడుతుంటే తను మీడియాలోకి వచ్చి మాట్లాడు అంటాడు. అదే మస్తాన్ సాయి అదే కెవిన్ ని అమ్మ నా బూతులు తిడతాడండి. ఆడియోస్ మా దగ్గర కూడా ఉన్నాయి. కానీ మేము మా నోటి నుంచి అతని పేరు కూడా తీసుకొచ్చి లెక్క అనమాట, అతని పేరు కూడా తీసుకొచ్చి మాట్లాడి బద్నాం చేయాల్సింది మాకు లేదు. ఎందుకంటే మేము కోర్టులో సబ్మిట్ చేస్తున్నాము. అతను ఏం చేసుకోమంటాడో చేసుకోమనండి. మేము డిఫమేషన్ కి కూడా వెళ్తున్నాము. అవే తన కాలేజ్ ఏంటది పడాల రామిరెడ్డియా ఏదో కాలేజ్ ఉంది, అక్కడికి కూడా మేము నోటీసులు పంపించడం జరుగుతుంది. ఎటువంటిది ఏం చేయాలనుకుంటామో మేము అదే చేస్తాము. తను ఇప్పుడు ప్రెసెంట్ గా డేట్ చేస్తున్న అమ్మాయి దగ్గర నుంచి కూడా అందరినీ సేవ్ చేయడం వరకే మా బాధ్యత. ఇతను ఇక మీదటి ఏ అమ్మాయిలని కూడా ఇలా భయపెట్టకూడదు. అందులోని విక్టిమ్ గా ఉన్న అమ్మాయిలని ఆసరాగా తీసుకొని అడ్వాంటేజ్ గా తీసుకొని కెవిన్ ఏదైతే చేస్తున్నాడో విక్టిమైజ్ కార్డ్ ఆడుతున్నాడో, ఈవెన్ ఇంక్లూడింగ్ విత్ శ్రావ్య అడ్వకేట్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని కూడా అలాగే చేసి వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయి బొకేస్ పంపించి బొకేస్ డబ్బులు బిల్లులు పెట్టుకోవడం, బుక్స్ పంపించి గిఫ్ట్ ఇచ్చాను అండం, నాకు షర్ట్ ఇచ్చింది అండం, నాకు అండర్వేర్ ఇచ్చింది అండం, అండర్వేర్ కి హోల్స్ ఉన్నాయి అండం. వాడు కడుపుకో దరిద్రుడా, నువ్వు కడుపుకు ఒక అన్నం తినేవాడు అయితే ఆడదాన్ని ఇది రికార్డ్ అవ్వనివ్వండి, ఏదైనా చేసుకోనివ్వండి. వాడికి అన్యాయం జరిగితే లీగల్ గా వెళ్ళమనండి. అంతేగాని మస్తాన్ సాయి ప్రిజన్ నుంచి చెప్పడం జరిగింది. అదే కెవిన్ కి గానీ శేఖర్ భాషకు కానీ మస్తాన్ సాయి ఇన్స్ట్రక్షన్స్ ఏవి లేవు. అతనికి నాకు ఏమున్నా సరే మేము లీగల్ గా చూసుకుంటాము. అతను బయటకు వచ్చినా సరే చెప్పడం జరుగుతుంది. వీడు అసలు ఎవడు, వీడు ఒక లా స్టూడెంటా, పోనీ వీడి కేసు ఇచ్చామా మేము, ఎవడు వీడు అంటే ఇప్పుడు ఏదో పోలీస్ స్టేషన్ లో చేతులు కట్టుకొని వచ్చాడు నందు గారు, హెల్ప్ కావాలని చేతులు కట్టుకొని వచ్చి దాని తర్వాత ఏదో అన్నాడు. మీరు అడగండి ఇదే మాట అతన్ని. లైటర్ కావాలి, లైటర్ ఉందా అని అడిగితే నా పాకెట్ లో లెఫ్ట్ పాకెట్ లో ఉందన్నాడు. లేదు అని అంటే రైట్ పాకెట్ లో అన్నాడు. లేదు అంటే సెంటర్ లో ఉంది అన్నాడు. ఇద్దరు ఆడోళ్ళ మధ్యలో పెట్టుకొని ఒక మగాడు చెత్తగా చండాలంగా వాళ్ళ అమ్మకి అదే నువ్వు అంటావా అంటే నేను మా మమ్మీ ముందు అలా మాట్లాడను అన్నాడు. మీ మమ్మీ ముందు మాట్లాడినోడివి ఏ ఆడదాని ముందు మాట్లాడకూడదు. ఆ లైటర్ గురించి ఎందుకు వచ్చింది? లైటర్ ఎవరు అడిగారు? లైటర్ ఎవరు అడిగారు? నందు గారు నేను మీకు స్క్రీన్ షాట్స్ పంపిస్తాను, ఒక్క నిమిషం. అండ్ ఇప్పుడు అతను ఎమ్మెల్యే డాటర్ తో తిరగనివ్వండి, ఇంకెవరితో అయినా తిరగనివ్వండి, మేము కూడా అన్ని బయట తీస్తాం. ఇతను ఎక్కడైతే విక్టిమైజ్ చేసి లావణ్య పేరు చెప్పుకొని తిరుగుతా ఉన్నాడో అది చాలా చండాలం. మీరు పంపించిన స్క్రీన్ షాట్స్ మీరు అవి చదువుతూ మేము ఎక్కడ ఏమేమన్నామో అతన్ని ఇప్పుడే ప్రూవ్ చేయమనండి. ప్రతి కాల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి కాల్స్ మా దగ్గర కూడా ఉన్నాయి, మేము ఇస్తాం. పంపిస్తున్నాను, మీరు చూడండి ఒకసారి. ఓకే.